ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఎస్ఎస్సి సిజిఎల్ అండ్ సిహెచ్ఎస్ఎల్ పరీక్షల్లో ప్రాఫిట్ లాస్ అనే చాప్టర్ నుంచి ఇచ్చిన కొన్ని ఇంపార్టెంట్ మోడల్ క్వశ్చన్స్ని అత్యంత ఈజియెస్ట్ వేలో సాల్వ్ చేద్దాం. రాబోతున్న పరీక్షల్లో కూడా ఎగ్జాక్ట్ ఇటువంటి క్వశ్చన్సే తప్పనిసరిగా వస్తాయి. ఫస్ట్ క్వశ్చన్, a person sells an article for a loss of 18%. If he increases the selling price by rupees 144 and decreases the cost price by 30%, then there is a profit of 20%. What is the original selling price? A person sells an article for a loss of 18%. ఒక వ్యక్తి అంట ఒక వస్తువుని 18% నష్టానికి అమ్ముతాడంట. ఒక వస్తువుని 18% నష్టానికి అమ్మడం అంటే 82% ఆఫ్ ది కాస్ట్ ప్రైస్ కమ్మినట్టే కదండి. కాబట్టి చూడండి, ఆ వస్తువు యొక్క కాస్ట్ ప్రైజ్ని మనం కాసేపు 100 రూపాయలు అనుకుంటే దాని యొక్క సెల్లింగ్ ప్రైస్ ఏమవుతుంది? దానిలో 18% లాస్కి అమ్ముతున్నాడు కాబట్టి 100లో 18 తగ్గించుకుంటే 82 రూపీస్ సెల్లింగ్ ప్రైస్ అవుతుంది. ఇఫ్ యూ ఇంక్రీజ్ ద సెల్లింగ్ ప్రైస్ బై రూపీస్ 144 అండ్ డిక్రీజెస్ ద కాస్ట్ ప్రైస్ బై 30%, ఒకవేళ అతను తన యొక్క అమ్మకం ధరని 144 రూపాయలు పెంచి తన యొక్క కాస్ట్ ప్రైస్ 30% తగ్గించినట్లయితే అప్పుడు 20% లాభం ఉండేది అంటున్నాడు. ఈ 44 రూపాయల సెల్లింగ్ ప్రైస్ పెంచడం కాసేపు పక్కన పెడితే తర్వాత ఇచ్చిన ఇన్ఫర్మేషన్ చూడండి. కాస్ట్ ప్రైజ్ని 30% తగ్గిస్తే, కాస్ట్ ప్రైజ్ని 30% తగ్గించడం, కాస్ట్ ప్రైజ్ మనం ఏమనుకున్నా 100 రూపాయలు, దాంట్లో 30% తగ్గించడం అంటే 100లో 30 తగ్గించడం, దట్ ఈస్ 70 రూపీస్ చేసి సెల్లింగ్ ప్రైజ్ 144 రూపాయలు పెంచినట్లయితే అప్పుడు 20% ప్రాఫిట్ వస్తుంది. 20% ప్రాఫిట్ పొందుతున్నాడంటే అతను ఏదైతే ఖర్చు పెట్టాడో దాంట్లో 20% ప్రాఫిట్ వస్తున్నట్టు. కాబట్టి సెకండ్ అకేషన్లో అతను ఖర్చు పెట్టింది 70 రూపాయలు, దీంట్లో 20% ప్రాఫిట్ రావాలంటే దీంట్లో 10% 7 రూపాయలు కాబట్టి 20% 14, అంటే 70కి 14 లాభం తీసుకొని అమ్మాలి కాబట్టి అప్పుడు ఎంతకు అమ్మాలి? సెల్లింగ్ ప్రైజు 84కి అమ్మాలి. కానీ రెండు అకేషన్స్లో మనం తీసుకున్న వాల్యూస్ ప్రకారం సెల్లింగ్ ప్రైస్ అనేది 82 నుంచి 84 అంటే జస్ట్ 2 రూపీస్ పెరిగింది. మనం తీసుకున్న వాల్యూస్ ప్రకారం 82 నుంచి 84కి 2 రూపీస్ పెరిగింది. కానీ లెక్కలో ఆ వాల్యూ దేనికి సమానం ఇచ్చాడు? 144 రూపాయలకి సమానంగా ఇచ్చాడు. కాబట్టి ఈ 2 రూపీస్ వాల్యూ 144కి సమానమైతే మనం చెప్పాల్సింది ఒరిజినల్ సెల్లింగ్ ప్రైస్. ఒరిజినల్ సెల్లింగ్ ప్రైస్ అంటే 82 రూపీస్ వాల్యూ, 82 రూపీస్ వాల్యూ మనం చెప్పాలి. ఓకే, కాబట్టి ఇప్పుడు మనకి కావాల్సిన ఆన్సర్ ఏమైపోతుంది? 2తో క్యాన్సిల్ చేసుకోవచ్చు అండి. 2తో క్యాన్సిల్ చేస్తే 2 ఏళ్ళు 2 82 ఇంటూ 72, చివరిలో 4 యూనిట్ డిజిట్ రావాలి. 4 యూనిట్ డిజిట్ వచ్చేటు 2 ఆప్షన్స్ ఉన్నాయి. మరి 82 72 ఏమైంది? 256, 5600 కంటే కొద్దిగా ఎక్కువగా ఉన్నది, దట్ ఈస్ ఆప్షన్ 3, 5904. ఓకే, ఈజీగా సాల్వ్ చేయొచ్చండి. ఈ మోడల్ క్వశ్చన్స్ని ఎస్ఎస్సి తన పరీక్షల్లో ప్రతి 2 షిఫ్ట్లో ఒక షిఫ్ట్లో తప్పనిసరిగా ఇస్తూ ఉంది. ఓకే, దిస్ ఈస్ ద బెస్ట్ వే టు సాల్వ్ దిస్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్. నెక్స్ట్ వన్, an article is sold at 25% loss. If its cost price is doubled and selling price is increased by 660, then there is a profit of 20%. What is the original cost price of the article? An article is sold at 25% loss. ఒక వస్తువునంట 25% నష్టానికి అమ్ముతారంట. If its cost price is doubled and selling price is increased by 660, ఒకవేళ దాని యొక్క కాస్ట్ ప్రైజ్ని రెట్టింపు చేసి అమ్మకం ధరని 660 రూపాయలు పెంచినట్లయితే దెన్ దేర్ ఇస్ అ ప్రాఫిట్ ఆఫ్ 20%. అప్పుడు అక్కడ 20% లాభం ఉండేది. వాట్ ఈస్ ద ఒరిజినల్ కాస్ట్ ప్రైస్ ఆఫ్ ది ఆర్టికల్? ఆ వస్తువు యొక్క అసలు కొన్న ధర ఎంత? దీన్ని కూడా ఎలా చేయొచ్చండి? ఫస్ట్ ఆ వస్తువుని ఏం చేస్తున్నాడు? 25% లాస్కి అమ్ముతున్నాడు. కాబట్టి ఆ వస్తువు యొక్క కాస్ట్ ప్రైజ్ మరియు సెల్లింగ్ ప్రైజులు, కాస్ట్ ప్రైజ్ మరియు సెల్లింగ్ ప్రైజులు వరుసగా మనం 25% లాస్కి అమ్మాలి. కాబట్టి కాస్ట్ ప్రైజ్ని కాసేపు 100 రూపాయలు అనుకుంటే సెల్లింగ్ ప్రైస్ 25% లాస్ అంటే 100లో 25 రూపాయలు తగ్గించి సెల్లింగ్ ప్రైజు 75 రూపాయలు అవుతుంది. తర్వాత ఏమంటున్నాడు చూడండి, ఇఫ్ ది కాస్ట్ ప్రైస్ ఇస్ డబుల్డ్, కాస్ట్ ప్రైస్ని డబుల్ చేసి, అంటే కాస్ట్ ప్రైస్ 100 ఉండాల్సిన డబుల్ చేస్తే ఏమైంది? 200 అవుతుంది. అదేవిధంగా సెల్లింగ్ ప్రైస్ని 660 రూపాయలు పెంచితే అప్పుడు ప్రాఫిట్ 20% ఉండేది. ప్రాఫిట్ 20% ఉంటుందంటే ఖర్చు పెట్టిన 200లో 20% ప్రాఫిట్. 200లో 10% ఎంత? 20, 20% అంటే దానికి డబుల్ అంటే 40 రూపీస్ ప్రాఫిట్ ఉంటుంది. 200 రూపాయలు కొన్నదాన్ని 240కి అమ్మడం అనమాట. ఓకే, కానీ మనం తీసుకున్న నెంబర్స్ ప్రకారం సెల్లింగ్ ప్రైస్ అనేది 75 నుంచి 240కి పెరిగింది. కానీ లెక్కలో అది 660 పెరగాలని ఇచ్చాడు. లెక్కలో 660 పెరగాలని ఇచ్చాడు. మరి 75 నుంచి 240కి పెరిగిందంటే మన లెక్క ప్రకారం 140, అదొక 25, 165. మన యొక్క 165 అనేది లెక్కలో ఇచ్చిన యాక్చువల్ వాల్యూ 660కి సమానం అయితే మనం ఏం చెప్పాలండి? కాస్ట్ ప్రైస్ చెప్పాలి. కాస్ట్ ప్రైస్ అంటే 100 యూనిట్స్ వాల్యూ చెప్పాలి. 100 యూనిట్స్ వాల్యూ ఎంత అనేది చెప్పాలి. 165 ఎన్నిసార్లు పోయిందండి?
16 నాలుగు 640 ఒక 20 కాబట్టి ఎన్నిసార్లు పోయింది జస్ట్ 4 టైమ్స్ క్యాన్సిల్ చేయొచ్చు. కాబట్టి 4 ఇంటూ 100 ఏమవుతుంది 400. కాబట్టి ఆ వస్తువు యొక్క ఒరిజినల్ కాస్ట్ ప్రైజు 400 రూపాయలు. ఆప్షన్ 3లో ఉంది. ఆప్షన్ 3. నెక్స్ట్ వన్. The profit earned by selling an article for rupees 832 is equal to the loss incurred when the same article is sold for rupees 448. What will be the selling price of the article if it is sold at 10% loss? ఒక వస్తువుని 832 రూపాయలకు అమ్మినప్పుడు వచ్చిన లాభము అదే వస్తువుని 448 రూపాయలకు అమ్మినప్పుడు వచ్చిన నష్టానికి సమానం. ఆ వస్తువుని 10% నష్టానికి అమ్మితే అప్పుడు అమ్మకపు ధర ఏమవుతుంది అనేది క్వశ్చన్. ఫ్రెండ్స్, ఇటువంటి క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు ఒక వస్తువుని ఏదైనా కొంత డబ్బుకు అమ్మినప్పుడు వచ్చిన లాభము ఏదైనా కొంత డబ్బుకు అమ్మినప్పుడు వచ్చిన నష్టానికి సమానం అని ఇటువంటి మోడల్ క్వశ్చన్ ఇచ్చినప్పుడు ఆ రెండు వాల్యూస్ ఏవైతే ఉన్నాయో ఆ రెండింటిని యాడ్ చేసుకొని దాంట్లో సగం తీసుకుంటే, అంటే ఆ రెండింటి యొక్క సమ్ని డివైడెడ్ బై 2 చేసుకుంటే మనకి డైరెక్ట్గా కాస్ట్ ప్రైస్ వస్తుంది. అలా ఎందుకు వస్తుంది అనేది కూడా నేను చూపిస్తాను. ముందుగా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ క్వశ్చన్ని అత్యంత ఈజీగా ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. 832 రూపాయలకు అమ్మినప్పుడు వచ్చిన లాభము అదే వస్తువుని 448కి అమ్మినప్పుడు వచ్చిన నష్టానికి సమానం అని ఇటువంటి మోడల్ ఇస్తే డైరెక్ట్గా ఆ రెండింటిని యాడ్ చేసుకొని డివైడెడ్ బై 2 రాస్తే మనకి కాస్ట్ ప్రైస్ వస్తుంది. అంటే ఇప్పుడు ఈ రెండు యాడ్ చేస్తే ఏమైంది 832 448 రెండు యాడ్ చేస్తే ఆ రెండింటి ఇస్తే 50 30 80 1280 రూపాయలు. ఆ రెండింటిని యాడ్ చేస్తే 1280. ఏం చేస్తానండి, ఆ ఇచ్చిన 832 రూపాయలు అదేవిధంగా 448 రూపాయలు ఆ రెండింటిని యాడ్ చేసుకొని డివైడెడ్ బై 2 రాస్తే మనకు వచ్చేది ఏమిటి కాస్ట్ ప్రైస్, ఆ వస్తువు యొక్క కాస్ట్ ప్రైస్ వచ్చేస్తుంది. డైరెక్ట్గా ఇలా తీసుకోవచ్చు. కాబట్టి ఈ సమ్ము ప్లస్ అని కూడా రాయాల్సిన అవసరం లేదు. జస్ట్ మనం అక్కడ వాల్యూస్ చూస్తూనే యాడ్ చేసుకోవచ్చు. 8 4 1200, ఇది ఒక 80 1280. కాబట్టి 1280ని 2 సమాన భాగాలు చేసుకోవడం 2తో డివైడ్ చేస్తే కాస్ట్ ప్రైస్ వచ్చింది. 10% నష్టానికి అమ్మాలంటున్నాడు కాబట్టి 10% నష్టానికి అమ్మడం అంటే 90% ఆఫ్ ది కాస్ట్ ప్రైస్కి అమ్మడం. కాబట్టి ఈ కాస్ట్ ప్రైస్ వాల్యూలో మనకి 90%, దట్ ఈస్ 9/10 వాల్యూ కావాలి. 9/10 వాల్యూ కావాలి. సింపుల్గా మనకు కావాల్సిన ఆన్సర్ సింగిల్ స్టెప్లో వచ్చేస్తుందండి. 0 0 క్యాన్సిల్ చేయొచ్చు. 2తో కొట్టేస్తే కనుక 2 6లు 4లు. ఓకే, 64 ఇంటూ 9 9 6లు 540 9 4లు 36 576 రూపాయలకి అమ్మాలి. సరే, కానీ ఈ రెండు యాడ్ చేసుకుని డివైడెడ్ బై 2 వేస్తే ఎందుకు కాస్ట్ ప్రైస్ వస్తుంది? ఒక్కసారి ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. ఒకవేళ మీకు ఈ మెథడ్ డైరెక్ట్గా ఎలా వచ్చింది తెలవాలనుకుంటే కింద బేసిక్ ఎక్స్ప్లెనేషన్ ఒకసారి చూద్దాం. అసలు ప్రాఫిట్ అంటే ఏమిటండి? ద డిఫరెన్స్ బిట్వీన్ ది కాస్ట్ ప్రైస్ అండ్ సెల్లింగ్ ప్రైస్. అదేవిధంగా లాస్ అన్నా కూడా ఏమిటి? ద డిఫరెన్స్ బిట్వీన్ కాస్ట్ ప్రైస్ అండ్ సెల్లింగ్ ప్రైస్. కానీ సెల్లింగ్ ప్రైస్ అనేది కాస్ట్ ప్రైస్ కంటే ఎక్కువ ఉంటే వాటి మధ్య డిఫరెన్స్ ఏమో ప్రాఫిట్ అంటాము. అదేవిధంగా సెల్లింగ్ ప్రైస్ అనేది కాస్ట్ ప్రైస్ కంటే తక్కువ ఉంటే వీటి మధ్య డిఫరెన్స్ ఏమంటాము? లాస్ అంటాము. 832 రూపాయలకు అమ్మినప్పుడు లాభం వస్తుంది అన్నాడంటే 832 అనేది కాస్ట్ ప్రైస్ కంటే ఎక్కువ ఉన్నట్టే కదా. కాబట్టి ఆ 832 రూపాయలకి కాస్ట్ ప్రైస్కి మధ్య ఉన్న డిఫరెన్స్ ఏమైంది? ప్రాఫిట్. అంటే 832 రూపాయల నుంచి ఆ వస్తువు కోసం మనం ఖర్చు పెట్టిన డబ్బులు కాస్ట్ ప్రైస్ తీసేస్తే ప్రాఫిట్ అవుతుంది. ఆ ప్రాఫిట్ దేనికి సమానం అన్నాడు? అదే వస్తువుని 448 రూపాయలకు అమ్మినప్పుడు వచ్చిన నష్టానికి సమానం అన్నాడు. అంటే 448కి అమ్మినప్పుడు నష్టం వస్తుందంటే ఆ 448 అనేది కాస్ట్ ప్రైస్ కంటే చిన్న వాల్యూ. కాస్ట్ ప్రైస్లో నుంచి 448 తీసేస్తే వచ్చేది ఏమవుతుంది? లాస్ అవుతుంది. కాబట్టి ఈ కాస్ట్ ప్రైస్లో నుంచి ఆ 448 తీసేస్తే వచ్చేది లాస్ అవుతుంది. ఈ మైనస్ కాస్ట్ ప్రైస్ తీసుకెళ్తే ఆల్రెడీ కాస్ట్ ప్రైస్ ఉంది కాబట్టి ఏమైంది? 2 టైమ్స్ ఆఫ్ కాస్ట్ ప్రైస్ అవుతుంది. అటున్న 448 ఇటు వస్తే ఏమైంది? యాడ్ అయ్యింది. దట్ ఈస్ 832 ప్లస్ 448. ఈ రెండు యాడ్ చేసుకుంటే 2 టైమ్స్ ఆఫ్ కాస్ట్ ప్రైస్ అయింది. మరి మనకి కాస్ట్ ప్రైస్ కావాలంటే ఏం చేయొచ్చండి? దీని మొత్తాన్ని కూడా 2తో డివైడ్ చేసుకుంటే ఏమైపోతుంది? కాస్ట్ ప్రైస్. కాబట్టి బేసిక్గా మనం ప్రాక్టీస్ చేసేటప్పుడు ఈ విధంగా సాల్వ్ చేసి ఇక్కడ అర్థం చేసుకోవాలి. మనం దీని యొక్క డెరివేషన్ని మనం అర్థం చేసుకుంటే నెక్స్ట్ టైం ఏం చేయొచ్చు అంటే ఈ స్టెప్స్ అన్నీ కూడా అవాయిడ్ చేసుకొని ఇటువంటి క్వశ్చన్ వచ్చినప్పుడు ఆ రెండు వాల్యూస్ యాడ్ చేసుకొని వాటిని 2తో డివైడ్ చేస్తే మనకు డైరెక్ట్గా కాస్ట్ ప్రైస్ వస్తుంది అనేది అర్థమవుతుంది. వన్స్ కాస్ట్ ప్రైస్ వచ్చిన తర్వాత దానిపైన లాభ శాతానికి అమ్మమన్నా నష్ట శాతానికి అమ్మమన్నా ఆ మల్టిప్లికేషన్ ఫ్యాక్టర్తో మల్టిపుల్ చేసుకుంటే మనకి డైరెక్ట్ ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకే, ఇలా రాయడానికి కారణం ఇది. అది ఏ నెంబర్స్ ఇచ్చినా సరే అప్లికేబుల్ అవుతుందండి, ఎందుకంటే అది కాన్సెప్చువల్గానే మనం తీసుకున్న షార్ట్ కట్. ఓకే, మూడో దానికి ఆప్షన్ 1. నెక్స్ట్ వన్. ది ప్రాఫిట్ earned by selling an article for rupees 832 is equal to loss incurred when the article is sold for rupees 448. What should be the selling price to make a profit of 10%?
ఒక వస్తువుని రూ. 832కి అమ్మినప్పుడు వచ్చిన లాభము, అదే వస్తువుని రూ. 448కి అమ్మినప్పుడు వచ్చిన నష్టానికి సమానం. ఆ వస్తువుని 10% లాభానికి అమ్మినట్లయితే సెల్లింగ్ ప్రైస్ అమ్మకపు ధర ఏమవుతుంది అనేది క్వశ్చన్. జస్ట్ ఏదైతే మనకు వచ్చిన నంబర్ 3లో చూసామో అవే నెంబర్స్ కూడా మార్చలేదండి. ఇవేమో సీజీఎల్ టైర్ 1లో 11వ తారీఖు ఇచ్చింది. ఇదేమో అదే సీజీఎల్ టైర్ 1లో 19వ తారీఖు ఇచ్చింది. చెప్పాను కదా, ఎస్ఎస్సి ఎగ్జామ్స్లో 80% ఆఫ్ ది క్వశ్చన్స్ రిపీట్ అవుతూనే ఉంటాయి. ఇక్కడ కూడా మనం డైరెక్ట్గా కాస్ట్ వైజ్ ఏం తీసుకోవచ్చు, ఆ 832 448 రెండు యాడ్ చేసుకొని 832 448 రెండు యాడ్ చేసుకొని డివైడెడ్ బై 2 రాస్తే మనకి కాస్ట్ వైజ్ వచ్చింది 1200. ఇది ఒక 80 1280 రూపాయలు. కాబట్టి ఆ 1280 రూపాయలని డివైడెడ్ బై 2 రాస్తే మనకి ఏమొచ్చిందండి, ఇప్పుడు కాస్ట్ ప్రైస్ వచ్చింది. దాన్ని 10% లాభానికి అమ్మాలంటున్నాడు. 10% లాభానికి అమ్మాలి కాబట్టి ఏం చెప్పొచ్చు, 10% లాభానికి అమ్మడం అంటే 11/10తో మల్టిపుల్ చేయడం. అవన్నీ మనం పర్సంటేజ్ అనే చాప్టర్లో నేర్చుకోవాలి. కాబట్టి ఈ కాస్ట్ ప్రైజ్ని 10% లాభానికి అమ్మడం అంటే 11/10తో మల్టిపుల్ చేస్తే సరిపోతుంది. 11/10తో మల్టిపుల్ చేస్తే చాలు. లేదు 1280 రూపాయలు కాస్ట్ ప్రైస్ కాబట్టి దాంట్లో 10% 128ని యాడ్ చేసుకున్నా చాలు. 128 దానికి యాడ్ చేసుకున్నా సరిపోతుంది. 0 క్యాన్సిల్ చేస్తున్నాను. 2తో కొట్టేస్తే 2 6లు 12 2 4లు 64 × 11 అంటే 640 ప్లస్ 64 704 రూపాయలు. 704 రూపాయలు. ఆప్షన్ 4. నెక్స్ట్ టైం ఇటువంటి మోడల్ క్వశ్చన్ రాగానే వెంటనే మీరు ఆ రెండు నెంబర్స్ని యాడ్ చేసుకుని డివైడెడ్ బై 2 రాస్తే కాస్ట్ వైజ్ వచ్చేస్తుంది. ఖచ్చితంగా ఇటువంటి క్వశ్చన్స్ రాబోతున్న ఎస్ఎస్సి సిజిఎల్ అండ్ సిహెచ్ఎస్ఎల్ పరీక్షల్లో వస్తాయి. 4వ దానికి 4. నెక్స్ట్ వన్, an article is sold at 5% loss. If its cost price is decreased by ₹20 and selling price is increased by ₹13, then profit of 10% is earned on it. What is the original selling price of the article? An article is sold at 5% loss. ఒక వస్తువునంట 5% నష్టానికి అమ్ముతారంట. If its cost price is decreased by ₹20 and selling price is increased by ₹13, ఒకవేళ దాని యొక్క కాస్ట్ ప్రైజ్ని ₹20 తగ్గించి సెల్లింగ్ ప్రైజ్ని ₹13 పెంచినట్లయితే 10% లాభం వచ్చి ఉండేదంట. వాట్ ఈస్ ద ఒరిజినల్ సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ ది ఆర్టికల్? ఆ వస్తువు యొక్క అసలు సెల్లింగ్ ప్రైస్, అసలు అమ్మకపు ధర ఎంత అనేది క్వశ్చన్. ఇక్కడ జాగ్రత్తగా గమనించండి మీరు. కొంతమంది స్టూడెంట్స్ ఈ మోడల్కి మనం 1వ క్వశ్చన్ 2వ క్వశ్చన్ ఏవైతే చేసామో వీటికి కొద్దిగా కన్ఫ్యూజ్ అవుతుంటారు. కొద్దిగా ఫండమెంటల్ డిఫరెన్స్ ఏమిటంటే ఇక్కడ ఏం చేస్తున్నాడు, సెల్లింగ్ ప్రైస్ కాస్ట్ ప్రైస్ రెండు కూడా పర్సంటేజ్ రూపంలోనే చేంజెస్ జరుగుతున్నాయి. పర్సంటేజ్ రూపంలో చేంజెస్ జరిగినాయి. 100% 75% డబల్ చేశాడంటే 100% పెంచినట్టు ఇక్కడ కూడా 20% ప్రాఫిట్ అని పర్సంటేజ్ రూపంలో ఇస్తున్నాడు. కానీ ఈ మోడల్ దగ్గరకు వచ్చేటప్పటికి, ఇప్పుడు క్వశ్చన్ నెంబర్ 5 మనం ఏదైతే చేస్తున్నామో ఈ మోడల్ దగ్గరకు వచ్చేటప్పటికి కాస్ట్ ప్రైస్ సెల్లింగ్ ప్రైస్ రెండు కూడా ఇన్ టర్మ్స్ ఆఫ్ రూపీస్లో పెంచుతున్నాడు. పెంచడం లేదా తగ్గించడం అనేది వాటిపైన మార్పులు అనేవి ఇన్ టర్మ్స్ ఆఫ్ రూపీస్లో చేస్తున్నాడు. ఓకే, పర్సంటేజ్లో కాదు. మరి ఇటువంటి క్వశ్చన్ ఎలా చేయాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్, ఎన్ ఆర్టికల్ ఇస్ సోల్డ్ ఎట్ 5% లాస్. ఒక వస్తువుని 5% నష్టానికి అమ్ముతారు. కాబట్టి కాస్ట్ ప్రైస్కి సెల్లింగ్ ప్రైస్కి రేషియో తీసుకురాను అనుకోండి. కాస్ట్ ప్రైస్కి సెల్లింగ్ ప్రైస్కి రేషియో 5% లాస్. 5% యొక్క ఫ్రాక్షన్ వాల్యూ ఏందండి? 5% యొక్క ఫ్రాక్షన్ వాల్యూ 1/20. అంటే ₹20 వస్తువుకి ఒకటి నష్టానికి అమ్ముతున్నారు కాబట్టి కాస్ట్ ప్రైస్కి సెల్లింగ్ ప్రైస్కి రేషియో ఎలా రాసుకోవచ్చు మనము? 20:19గా రాస్తున్నా. కాస్ట్ ప్రైస్కి సెల్లింగ్ ప్రైస్కి రేషియో అది. ఇఫ్ ఇట్స్ కాస్ట్ ప్రైస్ ఇస్ డిక్రీజ్డ్ బై ₹20 అండ్ సెల్లింగ్ ప్రైస్ ఇస్ ఇంక్రీజ్డ్ బై ₹13, కాస్ట్ ప్రైస్ని ₹20 తగ్గించి కాస్ట్ ప్రైస్ని ₹20 తగ్గించి సెల్లింగ్ ప్రైస్ని ₹13 పెంచినట్లయితే, సెల్లింగ్ ప్రైస్ని ₹13 పెంచినట్లయితే 10% లాభం ఉండేదంట. 10% లాభం ఉండేది. 10% లాభం ఉండడం అంటే కాస్ట్ ప్రైస్ 10 ఉండాల్సింది 11గా మారుండేది. ఓకే, ఇప్పుడు సెల్లింగ్ ప్రైస్ ఏమిటనేది చెప్పాలి మనం. ఫ్రెండ్స్ గమనించండి, ఇప్పుడు ఇది ఎలా చూడొచ్చు మనం? రేషియో అండ్ ప్రపోర్షన్ అనే చాప్టర్లో మనం ఒక మెకానిజం నేర్చుకుంటాం. అక్కడ ఏం చూస్తాం? రెండు సంఖ్యలు 20 మరియు 19 నిష్పత్తిలో ఉన్నాయి. మొదటి సంఖ్య నుంచి 20 తొలగించి రెండవ సంఖ్యకి 13 కూడినట్లయితే వాటి మధ్య నిష్పత్తి 10:11గా మారుతుంది. అటువంటిప్పుడు ఆ రెండు సంఖ్యలు ఏమిటి అడగచ్చు? మొదటి సంఖ్య ఏమిటి లేదా రెండో సంఖ్య ఏమిటి, ఏమడిగినా చెప్పొచ్చు. మరి రేషియో ప్రపోర్షన్ అనే చాప్టర్లో మనం నేర్చుకున్న మెకానిజం ఏదైతే ఉందో ఇక్కడ అప్లై చేసుకుంటే 1 యూనిట్ వాల్యూ మనకు వచ్చింది. 1 యూనిట్ వాల్యూ వచ్చిన తర్వాత వాడు సెల్లింగ్ ప్రైస్ అడిగినా లేదా కాస్ట్ ప్రైస్ అడిగినా కూడా మనం చెప్పేయచ్చు. మరి 1 యూనిట్ వాల్యూ ఎలా తీసుకోవచ్చు అంటే 20కి 11 క్రాస్ మల్టిప్లికేషన్కి 19కి 10కి క్రాస్ మల్టిప్లికేషన్ విలువల మధ్య డిఫరెన్స్ తీసుకుంటాం. 20 11 11 220 కాబట్టి 220కి 19 బదులు 190కి 220కి 190కి మధ్య డిఫరెన్స్ ఎంత అండి? వాటి మధ్య డిఫరెన్స్ ఎంత? 30. అదేవిధంగా ఈ రెండు మధ్య కూడా డిఫరెన్స్ తీసుకుంటాం. 10 13 ఎంత? 130.
అదేవిధంగా 11 రెళ్ళు 22 కాబట్టి -220. ఇది మైనస్ అండి. ఇది తగ్గించిన వాల్యూ కాబట్టి -220. ఇప్పుడు 130కి -220కి మధ్య డిఫరెన్స్ ఎంత? -220కి 130కి మధ్య డిఫరెన్స్ అండి. ఈ రెండు యాడ్ చేసుకుంటే సరిపోయింది 350. వాటి మధ్య డిఫరెన్స్ ఎంత? 350. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ 350. ఇందాక 30 యూనిట్ల వాల్యూ ఇప్పుడు 350కి సమానం చేసుకుంటే మనకి 1 యూనిట్ వాల్యూ వచ్చింది. 1 యూనిట్ వాల్యూ. ఇప్పుడు 1 యూనిట్ వాల్యూ ఏమైంది? ఇక్కడ 30 యూనిట్లు 350కి సమానం అయితే 30 యూనిట్లు 350కి సమానమైనట్లయితే మనకు కావాల్సింది ఏంది? సెల్లింగ్ ప్రైస్. సెల్లింగ్ ప్రైస్ ఒరిజినల్ సెల్లింగ్ ప్రైస్ మనం ఏమనుకున్నాం? 19 అనుకున్నాం కదా. 19 యూనిట్ వాల్యూ తీసుకుంటే సరిపోతుంది. 30 యూనిట్ల వాల్యూ ఎంత అయితే 19 యూనిట్ల వాల్యూ ఎంత అనేది క్వశ్చన్. సింపుల్గా 0 0 క్యాన్సిల్ చేయించండి. 19 × 35 డివైడెడ్ బై 3 లేదా 3తో మీరు ఇక్కడ 311 పాయింట్ సంథింగ్ ఏదో మల్టిపుల్ చేసుకోవచ్చు. అలా అయినా సరే చేయొచ్చు. ఎవరెవరి ఇష్టం వాళ్ళది. ఎవరి క్యాపబిలిటీ బట్టి వాళ్ళు చేస్తారు. 19 3 570, 19 5 95, 570 95 665 డివైడెడ్ బై 3 665 డివైడెడ్ బై 3 కదా. కాబట్టి 3 రెళ్ళు 6 3 రెళ్ళు 6 3 1లు 221 పాయింట్ సంథింగ్. 221 పాయింట్ సంథింగ్ అంటే ఆప్షన్ 2. ఆప్షన్ 2లో ఇచ్చింది. ఓకే, దిస్ ఈస్ ద బెస్ట్ వే టు సాల్వ్ దిస్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్. అయితే ఇక్కడ మీకు అర్థం కావాలి కాబట్టి నేను ఎన్ని రాశాను, మీరు నెక్స్ట్ టైం రాసేటప్పుడు ఇవన్నీ లేకుండానే చేయొచ్చు. సింపుల్గా 220కి 190 మధ్య డిఫరెన్స్ 30 రాసుకోండి. -220కి +130కి మధ్య డిఫరెన్స్ 350. 30ని 150కి సమానం చేస్తుంటే 19 యూనిట్ల వాల్యూ ఎంత అనేది తీసుకుంటే సరిపోతుంది. 221 పాయింట్ సంథింగ్ ఏదో అది ఆప్షన్ 2లో ఇచ్చాడు. అది ఆన్సర్గా పెట్టాం. ఓకే, మీకు అర్థం కావాలి కాబట్టి ఎన్ని రాసాను అవన్నీ రాయాల్సిన అవసరం ఉండదు. ప్రాక్టీస్ చేస్తూ స్టెప్స్ తగ్గించుకోండి. ఫ్రెండ్స్, స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఎస్ఎస్సి కండక్ట్ చేసే ఎస్ఎస్సి సిజిఎల్, సిహెచ్ఎస్ఎల్, సిపిఓ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్కరూ కిరణ్ పబ్లికేషన్ ఎస్ఎస్సి మ్యాథమెటిక్స్ అనే పుస్తకాన్ని తప్పనిసరిగా ప్రిపేర్ అవుతారు. ఎస్ఎస్సి సిజిఎల్ ఎగ్జామ్ క్రాక్ చేసిన ఎవరిని అడిగినా సరే కిరణ్ పబ్లికేషన్ ఎస్ఎస్సి మ్యాథమెటిక్స్ బుక్ని మేము ప్రిపేర్ అయ్యాము అని చెబుతారు. బట్ ఎందుకు ప్రతి ఒక్కరూ ఈ పుస్తకాన్ని ప్రిపేర్ అవుతారు? ఫ్రెండ్స్, ఎస్ఎస్సి తన పరీక్షల్లో 80% వరకు క్వశ్చన్స్ని ప్రీవియస్ అండ్ రిపీటెడ్ మోడల్స్ నుంచే ఇస్తూ ఉంటుంది. ఈ పుస్తకంలో మనకి ఎస్ఎస్సి ఇప్పటి వరకు కండక్ట్ చేసిన ఎగ్జామ్స్లో ఇవ్వబడిన అన్ని మ్యాథ్స్ క్వశ్చన్స్ని కలెక్ట్ చేసి వాటిని చాప్టర్ వైజ్గా, టైప్ వైజ్గా డివైడ్ చేసి ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈ పుస్తకాన్ని మనం ప్రిపేర్ అయితే ఎస్ఎస్సి పరీక్షల్లో అడిగే 80% ఆఫ్ ది క్వశ్చన్స్ని మనం కవర్ చేసినట్టు ఉంటుంది. ఎస్ఎస్సి, సిజిఎల్, సిహెచ్ఎస్ఎల్, సిపిఓ వంటి పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క స్టూడెంట్ కోసం కిరణ్ పబ్లికేషన్ ఎస్ఎస్సి మ్యాథమెటిక్స్ అనే ఈ పుస్తకం యొక్క కంప్లీట్ వీడియో కోర్సును నేను ఆఫర్ చేస్తున్నాను. ఈ కోర్సులో ఈ పుస్తకంలో ఇవ్వబడిన ప్రతి ఒక్క క్వశ్చన్ని ది బెస్ట్ కాన్సెప్చువల్ షార్ట్కట్ ద్వారా సాల్వ్ చేస్తూ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఈ పుస్తకం మనకి కేవలం ఇంగ్లీష్లో మాత్రమే దొరుకుతుంది కాబట్టి తెలుగు మీడియం విద్యార్థులకు అనుకూలంగా ఉండడం కోసం బుక్లో ఉన్న ప్రతి ఒక్క క్వశ్చన్ని తెలుగులో ట్రాన్స్లేట్ చేసి తెలుగు క్వశ్చన్ని కూడా వీడియో కోర్సులో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా కోర్సులో జాయిన్ అయిన స్టూడెంట్స్కి వీడియో కోర్సుతో పాటుగా తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియంకి సంబంధించిన క్వశ్చన్స్ పీడిఎఫ్స్ అప్లోడ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ప్రతి ఒక్క క్లాస్కి సంబంధించిన క్లాస్ నోట్స్ యొక్క పీడిఎఫ్ కూడా అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇది ఒక రన్నింగ్ కోర్స్ అండి. ఈ కోర్సును నేను జూన్ 1, 2024న స్టార్ట్ చేస్తున్నాను. ప్రతిరోజు కూడా క్లాసును అప్లోడ్ చేస్తూ పూర్తి కోర్సుని జస్ట్ 4 మంత్స్లో తప్పనిసరిగా కంప్లీట్ చేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్, కోర్సులో జాయిన్ అవ్వాలనుకునే స్టూడెంట్స్ క్వాంట్ అబ్సెస్డ్ అని మన యొక్క ఛానల్ నేమ్తోనే ప్లేస్టోర్లో యాప్ అవైలబుల్గా ఉంది. మీరు ఇన్స్టాల్ చేసుకొని కోర్సులో జాయిన్ అవ్వచ్చు. అదేవిధంగా కోర్సు గురించి మీరు ఇంకా ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకుంటే ఇక్కడ ఇచ్చిన నెంబర్కి కాల్ చేసి మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ పొందవచ్చు. ఫ్రెండ్స్, కోర్సు యొక్క ఫీజు కేవలం 1500 రూపాయలేనండి. ఈ ఫీజు అనేది కేవలం లిమిటెడ్ టైం ఆఫర్, తర్వాత ఫీజు పెరుగుతుంది. అదేవిధంగా ఈ కోర్సులో మనం కవర్ చేసే చాప్టర్స్ యొక్క నేమ్స్ కూడా ఇక్కడ మీరు చూడొచ్చు. ఈ చాప్టర్స్కి సంబంధించి ఈ బుక్లో ఇవ్వబడిన ప్రతి ఒక్క క్వశ్చన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్క క్వశ్చన్ని ది బెస్ట్ వేలో, ది బెస్ట్ కాన్సెప్చువల్ షార్ట్కట్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఎస్ఎస్సి ఎగ్జామ్స్ క్రాక్ చేయాలంటే తప్పనిసరిగా కిరణ్ పబ్లికేషన్ ఎస్ఎస్సి మ్యాథమెటిక్స్ అనే ఈ పుస్తకాన్ని ప్రిపేర్ అవి తీరాలి. మీలో కూడా ఎవరైనా సరే రాబోతున్న ఎస్ఎస్సి, సిహెచ్ఎస్ఎల్, సిజిఎల్, సిపిఓ వంటి పరీక్షలని క్రాక్ చేసి జాబ్ పొందాలి అనుకుంటే ఈ కోర్సులో తప్పనిసరిగా జాయిన్ అవ్వండి. నెక్స్ట్ వన్, if the cost price of 28 oranges is equal to selling price of 24 oranges, then the profit percentage is.
28 ఆరెంజెస్ యొక్క కాస్ట్ ప్రైస్ అంట, 24 ఆరెంజెస్ యొక్క సెల్లింగ్ ప్రైస్కి సమానం అయితే లాభ శాతం ఎంత? ఫ్రెండ్స్, ఈ మోడల్ క్వశ్చన్స్ లేకుండా ఎస్ఎస్సి అసలు ఎగ్జామ్సే కండక్ట్ చేయదు. అది ఎంటీఎస్ అవ్వచ్చు, సీజీఎల్ అవ్వచ్చు, సిహెచ్ఎస్ఎల్ అవ్వచ్చు, సిపిఓ అవ్వచ్చు, ఏదైనా సరే, జీడీ కానిస్టేబుల్ అవ్వచ్చు. ఎస్ఎస్సి కండక్ట్ చేసే ఏ ఎగ్జామ్లో అయినా సరే, ఏ షిఫ్ట్లో అయినా ఈ మోడల్ క్వశ్చన్స్ తప్పనిసరిగా ఒకటి ఉంటుంది. నెంబర్స్ మారుస్తుంటాడు అంతేగాని. చాలా ఈజీగా చెప్పొచ్చు. ఇఫ్ ది కాస్ట్ ప్రైస్ ఆఫ్ 28 ఆర్టికల్స్, అక్కడ ఆరెంజెస్ అవ్వచ్చు, ఏవైనా వస్తువులు అవ్వచ్చు, ఈజ్ ఈక్వల్ టు ది సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ 24 ఆరెంజెస్ అంటున్నాడు. 28 వస్తువుల యొక్క కొన్న ధర 24 వస్తువుల యొక్క అమ్మకపు ధరకు సమానం అయితే లాభ శాతం ఎంత? సింపుల్గా రేషియో రాసుకున్న ఆన్సర్ వచ్చింది, లేదా ఆ మాత్రం చేయకుండా కూడా ఆన్సర్ తీసుకోవచ్చు. చూడండి, 24 వస్తువులు అమ్మడం ద్వారా 28 వస్తువుల యొక్క కాస్ట్ ప్రైస్ పొందుతున్నాం. 24 వస్తువులు అమ్ముతున్నాము అంటే మన దగ్గరికి ఏమొస్తుంది? 24 వస్తువుల యొక్క సెల్లింగ్ ప్రైస్ వస్తుంది. అది 28 సాధిస్తుంది. 24 మన దగ్గర నుంచి పోయి 28 వస్తుంది అంటే 4 లాభమే కదా. దేనిపైన? 24 పైన. కాబట్టి 4 లాభం మనం ఖర్చు పెట్టిన 24 పైన చూసుకున్నట్లయితే 1/6 16 2/3 ఈ విధంగా చెప్పచ్చు. లేదు, జస్ట్ ఒక సింగిల్ స్టెప్ రాసినా కూడా సరిపోతుంది. 28 వస్తువుల యొక్క కాస్ట్ ప్రైజ్ 24 వస్తువుల యొక్క సెల్లింగ్ ప్రైస్ సమానం కాబట్టి కాస్ట్ ప్రైస్ ఆఫ్ 28 ఆర్టికల్స్ ఈజ్ ఈక్వల్ టు సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ 24 ఆర్టికల్స్. Then the ratio between cost price and selling price. Then the ratio between cost price and selling price is equal to 24 divided by 28. ఇలా సరే తీసుకోవచ్చు, లేదా క్యాన్సిల్ చేసుకొని మనము 4 6లు 4 7లు అయినా సరే తీసుకోవచ్చు. ఏదైనా తీసుకోవచ్చు అండి. ఇక్కడ నుంచి 4 6లు 4 7లు తీసుకున్నా సరే కాస్ట్ ప్రైస్ 6 రూపాయలు, సెల్లింగ్ ప్రైస్ 7 రూపాయలు, అంటే 1 రూపాయి లాభం. దేనిపైన చెప్పాలి? కాస్ట్ ప్రైస్ 6 రూపాయల పైన. 1/6 అంటే 16 2/3%. 16 2/3%. ఆప్షన్ 1 ఆన్సర్గా పెట్టచ్చు. కాకపోతే ఇది రెగ్యులర్ మోడల్ కాబట్టి ఈ మాత్రం కూడా చేయకుండా మనం అర్థం చేసుకొని డైరెక్ట్ స్టెప్ రాసుకోగలగాలి. డైరెక్ట్ స్టెప్ ఎలా రాయొచ్చు అర్థం చేసుకోండి. 24 వస్తువుల యొక్క సెల్లింగ్ ప్రైస్ 28 వస్తువుల యొక్క కాస్ట్ ప్రైస్కి సమానం అంటే మన దగ్గర నుంచి వెళ్ళింది ఎంత? 24 వస్తువులు అమ్మేసామంటే మన దగ్గర నుంచి వెళ్ళింది 24. మనకి ఏమొచ్చిందంటే 28 వస్తువుల యొక్క కాస్ట్ ప్రైస్ వచ్చిందంటే మనకు వచ్చింది 28, వెళ్ళింది 24, వచ్చింది 28. కాబట్టి లాభం ఎంత? 4. లాభం 4. దేనిపైన చెప్పాలి? మనం ఖర్చు పెట్టినా లేదా మన దగ్గర నుంచి వెళ్ళిన 24 నుంచి. కాబట్టి 1/6 అంటే 16 2/3%. ఆప్షన్ 1 ఈజీగా ఆన్సర్ పెట్టేయచ్చు. రెగ్యులర్ మోడల్ కాబట్టి ఈ విధంగా ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ వన్, బై సెల్లింగ్ 72 ఆర్టికల్స్ ఆ లాస్ ఈక్వల్ టు ది సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ 8 వాజ్ ఇంకర్డ్. వాట్ ఈస్ ద లాస్ పర్సంటేజ్? బై సెల్లింగ్ 72 ఆర్టికల్స్, 72 వస్తువులు అమ్మడం ద్వారా 8 వస్తువుల సెల్లింగ్ ప్రైస్కి సమానమైన నష్టాన్ని పొందారంట. అటువంటప్పుడు నష్ట శాతం ఎంత? 72 వస్తువులు అమ్మడం ద్వారా 8 వస్తువుల సెల్లింగ్ ప్రైస్కి సమానమైన నష్టాన్ని పొందారు, మరి నష్ట శాతం ఎంత అంటున్నాడు. 72 అమ్మాం కాబట్టి మన దగ్గరికి 72 వస్తువుల యొక్క సెల్లింగ్ ప్రైస్ వచ్చి ఉంటుంది. మన చేతిలోకి 72 వస్తువులకు సంబంధించిన సెల్లింగ్ ప్రైస్ వచ్చినప్పటికీ ఇంకా మనం 8 నష్టపోయాము అంటున్నాం. మనం 72 పొందినప్పటికీ ఇంకా 8 నష్టపోయామంటే మనం ఎంత ఖర్చు పెట్టినట్టు? 72 పొందాము, అయినప్పటికీ ఇంకా 8 నష్టపోయాము అంటే మనం ఖర్చు పెట్టింది 72 + 8 మొత్తం 80 ఖర్చు పెట్టాం. 80 ఖర్చు పెట్టాము, 8 నష్టానిగా పొందుతున్నాం. కాబట్టి నష్ట శాతం ఏం చెప్పొచ్చు? నష్టము బై మనం ఖర్చు పెట్టిన కాస్ట్ ప్రైస్, దట్ ఈస్ 80. కాబట్టి ఏం చెప్పొచ్చండి? 1/10 అంటే 1/10 అంటే 10%గా 10%గా ఈజీగా చెప్పొచ్చండి. ఆప్షన్ 2. దీన్ని కూడా స్టెప్స్ ఏం రాయాల్సిన అవసరం లేదు. రెగ్యులర్ మోడల్సే కాబట్టి అర్థం చేసుకోవాలి మనం ప్రాఫిట్ లాస్ అనే కాన్సెప్ట్ని బేస్ చేసుకొని. 72 వస్తువులు అమ్మినప్పుడు 8 వస్తువుల సెల్లింగ్ ప్రైస్కి సమానమైన నష్టాన్ని పొందుతున్నాము. 72 వస్తువులు అమ్మావు అంటే నువ్వేం పొందావు అంటే 72 వస్తువుల యొక్క సెల్లింగ్ ప్రైస్ పొందావు. 72 పొందినప్పటికీ ఇంకా 8 నష్టపోయాము అంటే మనం ఖర్చు పెట్టింది 72 ప్లస్ మనం నష్టపోయిన 8 మొత్తం కలిపి 80 ఖర్చు పెట్టాం. మనం ఎంత నష్టపోయాము? 8 అని వాడే ఇస్తున్నాడు. కాబట్టి 8 నష్టపోయింది, మనం ఖర్చు పెట్టిన 80లో 10% ఉంటుంది. దట్ ఈస్ ఆప్షన్ 2, 10%. ఓకే, నెక్స్ట్ వన్. On selling 56 chairs, Mohan earns a profit equal to the selling price of 6 chairs. What is the profit percent? On selling 56 chairs, 56 కుర్చీలు అమ్మడం ద్వారా మోహన్ అనే వ్యక్తి 6 కుర్చీల అమ్మకపు ధరకు సమానమైన లాభాన్ని పొందాడు. అటువంటప్పుడు అతని యొక్క లాభ శాతం ఎంత? 56 కుర్చీలు అమ్మడం ద్వారా 6 కుర్చీల అమ్మకపు ధరకు సమానమైన లాభాన్ని పొందితే లాభ శాతం చెప్పాలి. 56 వస్తువులు అమ్మావు అంటే 56 వస్తువుల యొక్క సెల్లింగ్ ప్రైస్ మన దగ్గరికి వచ్చిందిగా. ఎవరో వ్యక్తులకి 56 వస్తువులు మనం అమ్మేశామంటే ఆ 56 వస్తువుల యొక్క సెల్లింగ్ ప్రైస్ మన దగ్గరికి డబ్బు రూపంలో వచ్చింది.
ఈ 56 పొందినప్పుడు వాడు ఏమంటున్నాడంటే 6 చైర్స్ యొక్క సెల్లింగ్ ప్రైస్ నువ్వు లాభం పొందావు. అంటే ఈ 56లో 6 నీకు లాభం ఉంది. 56లో 6 నీది లాభం అంటే నువ్వు ఖర్చు పెట్టింది అంతా 50 అనేగా. 56లో 6 లాభం ఉందంటే ఖర్చు పెట్టింది 50 మాత్రమే. నీకు వచ్చిన లాభం ఎంత 6. ఈ 6 రూపాయలు ఖర్చు పెట్టిన 50లో ఎంత శాతం చెప్పాలి, పర్సంటేజ్ వాల్యూ చెప్పాలి. 1/50 అంటే 2% అని అందరికీ తెలుసు. 1/50 అంటే 2%, దానికి 6 టైమ్స్ కాబట్టి ఏం చెప్పొచ్చు 12%. 12%. ఇవి రెగ్యులర్ మోడల్స్ అండి ఎస్ఎస్సిలో వచ్చే. వీటి కోసం మనం స్టెప్స్ ఏదో రాయాల్సిన అవసరం లేదు. ఈజీగానే ఆన్సర్ మార్క్ చేయొచ్చు, జస్ట్ ఆలోచిస్తే చాలు. ఇక్కడ 56 అమ్మితే 6 లాభం ఉందంటే 56లో 6 లాభమే ఉంది అంటే నువ్వు ఖర్చు పెట్టింది 50 మాత్రమే. వచ్చిన లాభం 6, ఖర్చు పెట్టిన 50లో ఎంత శాతమో చూస్తున్నాము. ప్రాఫిట్ అవుట్ ఆఫ్ కాస్ట్ ప్రైస్లో ఎంత పర్సెంట్ చెబుతున్నాం, సింపుల్ 12%. Kamal purchases 80 articles for rupees 11,180 and sells them at a loss equal to the selling price of 6 articles. What will be the selling price of 1 article? మంచి క్వశ్చన్ చూడండి. కమల్ పర్చేజెస్ 80 ఆర్టికల్స్ ఫర్ రూపీస్ 11,180. కమల్ అనే వ్యక్తి అంట 80 వస్తువులను 11,180 రూపాయలకి కొన్నాడు. అండ్ సెల్స్ దెమ్ అట్ ఎ లాస్ ఈక్వల్ టు ది సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ 6 ఆర్టికల్స్. వాటిని 6 వస్తువుల సెల్లింగ్ ప్రైస్కి సమానమైన నష్టంతో అమ్మాడు. వాట్ ఈస్ ది సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ 1 ఆర్టికల్? ఒక వస్తువు యొక్క సెల్లింగ్ ప్రైస్ ఎంత? అతను 80 వస్తువులని 11,180 రూపాయలు కొన్నాడు. సరే ఆ డబ్బులు కాసేపు పక్కన పెడదాం. 11,180 ఎంతకైతే కొన్నాడు దాన్ని కాసేపు పక్కన పెడితే అతను ఎలా అమ్ముతాడంటే సేల్స్ దెమ్ ఎట్ ఎ లాస్ ఈక్వల్ టు ది సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ 6 ఆర్టికల్స్. లాస్ ఈక్వల్ టు ది సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ 6 ఆర్టికల్స్. 6 వస్తువుల యొక్క సెల్లింగ్ ప్రైస్కి సమానమైన నష్టంతో అమ్ముతున్నాడు. 6 వస్తువుల యొక్క సెల్లింగ్ ప్రైస్కి సమానమైన నష్టంతో అమ్ముతున్నావు అంటే నువ్వు అమ్మింది ఎన్ని? 80 వస్తువులు. 80 వస్తువులు అమ్మినప్పటికీ 6 నష్టపోయావు. 80 వస్తువులు అమ్మినప్పటికీ 6 నష్టపోయావు అంటే నువ్వు ఖర్చు పెట్టింది ఎంత? 86. 80 వస్తువులు అమ్మావు, 6 నష్టపోయావు అంటే నీ దగ్గరికి 80 వస్తువుల యొక్క సెల్లింగ్ ప్రైస్ వచ్చినప్పటికీ ఇంకా 6 వస్తువుల యొక్క సెల్లింగ్ ప్రైస్ నేను నష్టపోయాను అంటున్నామంటే 80 వచ్చినప్పటికీ 6 నష్టపోయామంటే మనం ఖర్చు పెట్టింది ఏమై ఉంటుంది? 86. ఇక్కడ సెల్లింగ్ ప్రైజులు ఇస్తున్నాడు కాబట్టి 86 వస్తువుల యొక్క సెల్లింగ్ ప్రైజు దేనికి సమానం? మనం ఖర్చు పెట్టిన దానికి. మనం ఖర్చు పెట్టింది అంతా 11,180 రూపాయలు. చూడండి, 80 వస్తువులు అమ్మినప్పటికీ అంటే 80 వస్తువుల యొక్క సెల్లింగ్ ప్రైస్ మన చేతిలోకి వచ్చినప్పటికీ నేను ఇంకా 6 వస్తువుల యొక్క సెల్లింగ్ ప్రైస్ నష్టపోయాను అంటున్నానంటే నేను ఖర్చు పెట్టింది అంతా 86 వస్తువుల యొక్క సెల్లింగ్ ప్రైస్ ఖర్చు పెట్టాను. నేను ఖర్చు పెట్టిన డబ్బు రూపంలో చూసినప్పుడు 11,180. 86 వస్తువులకి సంబంధించి 11,180 రూపాయలు ఖర్చు పెడితే ఒక్కొక్క వస్తువుకి ఆ 11,180ని 86తో డివైడ్ చేసుకుంటే 86తో ఒక్కొక్క వస్తువు యొక్క సెల్లింగ్ ప్రైస్ వచ్చింది కదండి. ఒక్కొక్క వస్తువు యొక్క సెల్లింగ్ ప్రైస్ డబ్బు రాయగలరు కదా ఈజీగా, ఎవరైనా సరే రాయొచ్చు. ఒక్కసారి అర్థం చేసుకోండి. ప్రీవియస్ 2 క్వశ్చన్స్ చూడండి. ఆ 2 క్వశ్చన్స్లో మనకి కేవలం పర్సంటేజ్ వాల్యూస్ ఇచ్చాడు, డబ్బు అనేది ఏమి ఇవ్వలేదు. కానీ దాన్ని ఇంకొద్దిగా ముందుకు తీసుకెళ్ళి ఏమి ఇచ్చాడంటే ఇక్కడ డబ్బు కూడా ఇచ్చేసి మరొక స్టెప్ ముందుకు తీసుకెళ్ళాడు. ఒకవేళ డబ్బు లేకపోతే ఈ క్వశ్చన్ డబ్బు లేకుండా చూస్తే ఎలా అయితే చేస్తామో అదే విధంగా అర్థం చేసుకుని తర్వాత దానిని 86 వస్తువుల యొక్క సెల్లింగ్ ప్రైస్ని ఇచ్చిన డబ్బు 11,180కి సమానం చేసుకుంటే సరిపోతుంది. 86 వస్తువుల యొక్క సెల్లింగ్ ప్రైస్ ఎంత అయితే మరి ఒక్కొక్క వస్తువు యొక్క సెల్లింగ్ ప్రైస్ రావాలంటే దాన్ని 86తో భాగించాలి. 86 సమాన భాగాలు చేయాలి. కాబట్టి సింప్లిఫై చేసుకుంటే సరిపోతుంది. పెద్ద నెంబర్ కాబట్టి ముందు 2తో కొట్టేస్తున్నాను. 2 43, 2 5 10, 11 అంటే 2 5, 10 అంటే 2 9, 0. మరి 43 ఎన్నిసార్లు పోయింది అంటే 13 సార్లు పోయింది. 13 సార్లు కాబట్టి ఏం చెప్పొచ్చు? పక్కన 0 పెడతాం కాబట్టి 130 రూపాయలు. ఓకే, ప్రతి వస్తువు యొక్క సెల్లింగ్ ప్రైస్ ఎంత అండి? 130 రూపాయలు. 130. నెక్స్ట్ వన్. ది మార్కెట్ ప్రైస్ ఆఫ్ 42 items was equal to the cost price of 70 items. The selling price of 25 items was equal to the market price of 21 items. Calculate the percentage profit or loss from the sale of each item. The market price of 42 items was equal to the cost price of 70 items. ఆ లైన్ చదవండి జాగ్రత్తగా. 42 వస్తువుల యొక్క మార్కెట్ ప్రైజు 70 వస్తువుల యొక్క కాస్ట్ ప్రైజ్కి సమానం. 42 వస్తువుల యొక్క మార్కెట్ ప్రైస్ అంటే 70 వస్తువుల యొక్క కాస్ట్ ప్రైజ్కి సమానం అన్నాడు. ముందు ఆ లైన్ నుంచి రేషియో తీసుకుందాం. చూడండి, 42 వస్తువుల యొక్క మార్కెట్ ప్రైజు ది మార్కెట్ ప్రైస్ ఆఫ్ 42 items is equal to the cost price of 70 items. ది కాస్ట్ ప్రైస్ ఆఫ్ 70 items. కాబట్టి మార్కెట్ ప్రైస్కి కాస్ట్ ప్రైస్కి రేషియో తీసుకుంటే మార్కెట్ ప్రైస్కి కాస్ట్ ప్రైస్కి రేషియో తీసుకుంటే 70/42. 70/42. ఇక్కడ ఇంటూ ఉన్నట్టండి, ఇంటూ ఎందుకు అని చెప్పి జస్ట్ రాయలేదు మనం. Market price of 42 items is equal to cost price of 70 items. The ratio between market price and cost price is nothing but 70:42. ఒకవేళ సింప్లిఫై చేసి రాసుకుందాం అనుకుంటే ఎలా రాసుకోవచ్చు? 14 5, 14 3,
5:3గా రాసుకోవచ్చు. తర్వాత ఏమిచ్చాడు, తర్వాత మరలా ఇంకా ఏమిచ్చాడు ఇన్ఫర్మేషన్. ద సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ 25 ఐటమ్స్ వాజ్ ఈక్వల్ టు ది మార్కెట్ ప్రైస్ ఆఫ్ 21 ఐటమ్స్. 25 వస్తువుల యొక్క సెల్లింగ్ ప్రైస్ అంట 21 వస్తువుల యొక్క మార్కెట్ ప్రైస్కి సమానం. ద సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ 25 ఐటమ్స్, సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ 25 ఐటమ్స్ ఈజ్ ఈక్వల్ టు ది మార్కెట్ ప్రైస్ ఆఫ్ 21 ఐటమ్స్, ది మార్కెట్ ప్రైస్ ఆఫ్ 21 ఐటమ్స్. దెన్ ద రేషియో బిట్వీన్ సెల్లింగ్ ప్రైస్ అండ్ మార్కెట్ ప్రైస్. ఇక్కడ నుంచి మనం సెల్లింగ్ ప్రైస్కి మార్కెట్ ప్రైస్కి రేషియో తీసుకుంటే ఏమవుతుందండి, 21:25, 21:25. ఇక్కడేమో మార్కెట్ ప్రైస్కి కాస్ట్ ప్రైస్కి రేషియో ఉంది, ఇక్కడేమో సెల్లింగ్ ప్రైస్కి మార్కెట్ ప్రైస్కి రేషియో ఉంది. మనం ఏం చెప్పాలండి, క్యాల్కులేట్ ద పర్సంటేజ్ ప్రాఫిట్ ఆర్ లాస్ ఫ్రమ్ ది సేల్ ఆఫ్ ఈచ్ ఐటమ్. ప్రతి వస్తువు అమ్మకం ద్వారా లాభం పొందుతున్నామా లేదా నష్టం పొందుతున్నామా ఎంత శాతం చెప్పాలి. మరి ఈ రెండు రేషియోస్లోనూ కామన్గా ఉన్నది ఏంటంటే, ఇక్కడ మార్కెట్ ప్రైస్కి కాస్ట్ ప్రైస్కి, ఇక్కడ సెల్లింగ్ ప్రైస్కి మార్కెట్ ప్రైస్కి రెండు రేషియోలోనూ కామన్గా ఉన్నది మార్కెట్ ప్రైస్. ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. మార్కెట్ ప్రైస్ అనేది అక్కడ ఇక్కడ రెండు చోట్ల ఉంది కదండి. మార్కెట్ ప్రైస్ అనేది ఇక్కడ ఉంది, మార్కెట్ ప్రైస్ ఇక్కడ ఉంది. మరి రెండు చోట్ల మార్కెట్ ప్రైస్ ఉంది, రెండు కూడా ఒకే వస్తువు గురించి మాట్లాడుతున్నప్పుడు ఇక్కడ మార్కెట్ ప్రైస్ సమానంగా ఉండాలి కదా. మరి మార్కెట్ ప్రైస్ ఇక్కడ 25 ఉంది, ఇక్కడ కేవలం 5 ఉంది కాబట్టి దీన్ని కూడా సమానం చేయడం కోసం ఎలా రాయొచ్చు, 5ని 25గా తీసుకుంటే 5 రెట్లు చేసినప్పుడు 3ని కూడా ఏం చేయాలి, 5 రెట్లు పెంచితే 3 5లు 15 అవుతుంది. ఇప్పుడు మనం డైరెక్ట్గా కాస్ట్ ప్రైజ్లు, మార్కెట్ ప్రైస్, సెల్లింగ్ ప్రైస్ వాల్యూస్ తీసేసుకోవచ్చు. వాడికి లాభమా లేదా నష్టశాతమా చెప్పాలంటే మనకి కాస్ట్ ప్రైస్, సెల్లింగ్ ప్రైస్ తెలిస్తే చాలు. కాబట్టి ఇప్పుడు కాస్ట్ ప్రైస్కి సెల్లింగ్ ప్రైస్కి రేషియో తీసుకున్నాం అనుకోండి, కాస్ట్ ప్రైస్ ఎక్కడి నుంచి ఏం తీసుకోవచ్చు, 15 రూపాయలు. సెల్లింగ్ ప్రైస్ ఏం తీసుకోవచ్చు, సెల్లింగ్ ప్రైస్ 21 రూపీస్, సెల్లింగ్ ప్రైస్ 21 రూపీస్. ఇక్కడే మనం సింప్లిఫై చేసుకుందాం అనుకుంటే చేసుకోవచ్చు, అది మన ఇష్టం అనమాట. 15 రూపాయలు కాస్ట్ ప్రైస్ ఉన్నదాన్ని 21 రూపాయలు సెల్లింగ్ ప్రైస్కి అమ్ముతున్నామంటే ఎంత లాభం అండి, 6 రూపాయల లాభం. దేనిపైన చెప్పాలి, కాస్ట్ ప్రైస్ 15 పైన. 3తో సింప్లిఫై చేస్తే 3 రెళ్ళు 3 5లు, 2/5 అంటే ఏందండి 40%. 40% కాస్ట్ ప్రైస్ సెల్లింగ్ ప్రైస్ రేషియో తీసుకుంటే 15 21 వచ్చింది. 15ది 21కి అమ్ముతున్నాం అంటే 6 లాభం. కాస్ట్ ప్రైస్ 15లో చెప్పాలి కాబట్టి ఏం చెప్పొచ్చు, 40% ఏంటిది, 40% ప్రాఫిట్. 40% ప్రాఫిట్ ఎక్కడిచ్చాడు, ఆప్షన్ 4లో ఇచ్చాడు. 40% ప్రాఫిట్. చాలా మంచి మోడల్ అండి, జాగ్రత్తగా ప్రాక్టీస్ చేయండి.